నమస్తే అంకుల్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఆల్సో. థ్యాంక్ యూ అమ్మా. సక్సెస్ఫుల్గా 3వ బ్రాంచ్ ఓపెనింగ్లో ఉన్నాం మనము. చాలా సంతోషంగా అనిపిస్తోంది. మేము కూడా ఒక పార్ట్ అయినందుకు ఐడ్రీమ్ మీడియా తరపు నుంచి వీవర్స్ని ఒక 500 కుటుంబాలు 500 మందితో పనిచేస్తున్నామంటే 500 కుటుంబాలని మనం పోషిస్తున్నట్టుగానే అనుకోవాలి. 500 కుటుంబాలు విత్ అంటే దాంట్లో ఇప్పుడు హ్యాండ్లూమ్ అనేసరికి ఒక మగ్గము తయారు అంటే వీవ్ చేయటానికి దాంట్లో పడుగు అద్దకం దగ్గర నుండి చాలా దీనికి రిలేటెడ్ పని కల్పించినట్టు అవును అవును, అంతమంది కూడా దీని మీద ఆధారపడుతున్నారు. ఓకే, వాళ్ళకి పని కల్పిస్తూ నేను ఇక్కడ ఏం చేస్తానంటే రేట్ అనేది చాలా అంటే ఒక మిడిల్ ఫ్యామిలీకి కూడా అందుబాటులో రావాలనే ఉద్దేశంతో దీంట్లో మీడియేషన్ లేకుండా అంటే ఒక చెయ్యి మారిందంటే పర్సంటేజ్ మారుతుంది. అవును, అది లేకుండా చాలా సాధ్యమైనంత వరకు నేను డైరెక్ట్గా ఉండేట్టుగా పెట్టుకొని తక్కువ మార్జిన్తో చేస్తున్నాను. చాలా సంతోషం అండి. ఒకప్పుడు మనకి ఖాదీ కాటన్ మాత్రమే మన వస్త్రధారణ, కానీ ఇప్పుడు చూసుకుంటే రకరకాల ఫ్యాబ్రిక్స్ వచ్చేసినాయి. దీన్ని నిజంగా చెప్పాలంటే కాస్త ప్రైస్ ఎక్కువే అనే ఒక నానుడు కూడా ఉంది. దీన్ని మనం సామాన్యుల దగ్గర కూడా తీసుకెళ్ళగలగాలి అంటే ఎలాంటి ప్రయత్నం ఉంటే బాగుంటుంది అంటారు? ఇంత సీనియర్ మోస్ట్ కాబట్టి మీరు దీనికి అంటే గవర్నమెంట్ కల్పించేది అని కాకుండా మనం ఏం చేయగలుగుతాము అనే దానికి మెయిన్ ఇంపార్టెంట్గా నేను తీసుకుంటున్నాను. ఓకే, తీసుకుంటూ వాళ్ళకి సరైన కూలీ ఇస్తూ సరైన మెటీరియల్ అంటే క్వాలిటీ విషయం తగ్గకుండా నేను తక్కువ మార్జిన్తో ఎక్కువ ప్రొడక్షన్ చేయించడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో ప్రొడక్షన్ ఎక్కువైతే ఆటోమేటిక్గా ప్రైస్ తగ్గు అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంత పర్సెంటేజ్ కస్టమర్స్ వైపు నుంచి ఎలాంటి మార్పు అంటే వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది మీకు? నాకు అంటే నేను ఇప్పుడు ఈ స్టోర్ అంటే ఈరోజు ప్రారంభోత్సవం చేసిన స్టోర్ పక్కనే మాది అంత ముందు ఉంది సేమ్. దీంట్లోకి షిఫ్ట్ చేస్తూ ఈరోజు మీ ద్వారా ప్రారంభోత్సవం జరిగింది. నెక్స్ట్ సెకండ్ జూబ్లీస్ రోడ్ నెంబర్ 10లో ప్రారంభోత్సవం చేశారు. సునీత మేడమే వచ్చి ప్రారంభోత్సవం చేశారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మాకు అన్ సీజన్ అనేది లేదు. ప్రతిరోజు కస్టమర్స్ వస్తున్నారు. అవును అమ్మ, మొన్న చెప్తున్నారు కదా చాలా ఓకే. ఈ 2 స్టోర్లు కూడా బాగా రన్ అవుతున్నాయి. ఆ ఇన్స్పిరేషన్ తో విజయవాడకు కూడా దగ్గర అవ్వాలని మొన్న విజయవాడ కూడా ఈ నెల 14th అక్కడ ప్రారంభోత్సవం చేసాము. కానీ మేడం ఆ రోజు కొద్దిగా బిజీ వల్ల రాలేకపోయారు. వచ్చేసింది మాకు. ఈ రోజు వరకు కూడా స్టార్ట్ అయిన రోజు ఈ రోజు నుండి కూడా అంత కాంపిటీషన్ ప్రపంచంలో కూడా మా స్టోరు ప్రతిరోజు నేను మొదటి నుండి అమ్మా నేను సాధ్యమైనంత వరకు అంటే ఒక సామాన్యులు కూడా అంటే ఏదైనా ఇప్పుడు జామ్దాని వీవ్తో తయారైన పొందూరు ఖాదీ సారీ ఎక్స్పెన్సివ్ అనేది ఒక బ్రాండ్ పడిపోయింది. దాన్ని ఒక సామాన్యులకు కూడా చేర్చాలని నా ఉద్దేశం. అది లక్షలు కాకుండా దాంట్లో 2800 నుండి స్టార్ట్ చేశాను. అంటే లక్షలు కాదు. అలా అని దాంట్లో క్వాలిటీలో ఏం తగ్గించకుండా కొద్దిగా వర్క్ తక్కువగా ఉంటుంది. ఆ విధంగా అక్కడ నుండి స్టార్ట్ చేస్తూ దాదాపు 2 lakhs దాకా మెయింటైన్ చేస్తున్నాను. తర్వాత ఈ అకేషన్కైనా మన ఇంట్లో పండగలకి ఫంక్షన్స్కి ప్రతి బడ్జెట్కు సంబంధించిన అంటే 500 చీర నుండి నా దగ్గర 2 lakhs దాకా శారీ ఉంటుంది. అలాగే బ్రైడల్ వేర్, కంచిపట్టు, తర్వాత ట్రెడిషనల్ శారీస్. మెయిన్గా నేను నా కాన్సెప్ట్ ప్రతి స్టేట్కి సంబంధించిన ట్రెడిషనల్ శారీస్ ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాలకి కొన్ని కలర్సే నప్పుతాయి. ఆ నప్పే కలర్స్ నేను కలర్ కాంబినేషన్ చేయిస్తూ నా స్టోర్లో పెడుతున్నాను. ప్రతి ఒక్క కస్టమర్ కూడా బాగా ఇష్టపడుతున్నారు, నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. ఆ ఎంకరేజ్తో నేను ఈ విధంగా ముందుకు వెళ్తున్నాను. చాలా సంతోషం అండి. ప్రతి మహిళ కూడా సావిత్రి శారీని కట్టుకోవాలి, ఫీల్ అవ్వాలి, హ్యాపీగా ముందుకెళ్ళాలి. మీరు మరిన్ని షాపులు పెట్టి మేమంతా మళ్ళీ రావాలని కోరుకుంటాను. ఇప్పుడున్న యూత్ కూడా బాగా ఇష్టపడుతున్నారు, హ్యాండ్లూమ్ శారీని బాగా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న అంటే టెక్నాలజీ వల్ల కానీ మీడియా వల్ల కానీ అంటే దాని కంఫర్ట్ అనేది తెలుస్తుంది. సో ఈ సందర్భంగా థ్యాంక్స్ టు సోషల్ మీడియా అని చెప్పాలి మీరు. మేము లేము. ఓకే, నేను సామాన్యమైన ఒక చిన్న కుటుంబం, చీరాలలో చిన్న కుటుంబం. కేవలం ఈ సోషల్ మీడియా ద్వారానే
అంటే మంచి అయినా చెడు అయినా సోషల్ మీడియా ఎస్ ముందుకు తీసుకెళ్లాలన్నా పడగొట్టాలన్నా సోషల్ మీడియా. ఎస్ కాబట్టి మనం ఏంటంటే మంచి చేసేటప్పుడు మంచిగానే మంచిగా చెప్పాలనే ఉద్దేశంతో నలుగురికి తెలియజేయాలి. Right. అంటే ఒకటి నా సారీ నా స్టోర్లో ప్రతి ప్రోడక్ట్ పడుగు ఏంది, ఏ కౌంటు, అది ఎలా తయారు చేశారు, ఆ వివరణ మొత్తం నేను ఇస్తూ కస్టమర్కి దాని గురించి వివరంగా చెప్పు. చెప్పగలుగుతాను. అడుగు పేక అంటారు కదా, వాక్ ఏంటండి? అంటే depth. ఆహా, ఓకే. అడుగు పేక. అడుగు. చాలా సంతోషం అండి. నమస్తే, థ్యాంక్ యూ. కానీ ఇక్కడి నుంచి రైట్, సునీత గారికి అండ్ సావిత్రికి విడదీయరాని సంబంధం ఉంది. రెండు సాలు కలుస్తా ఉన్నాయి. అలా కూడా అనుకోవచ్చు. ఎస్, నేను గతేడాది కాదు, అంతకు ముందు ఏడాది అవును. 2 years అవుతుంది. 2 years అయింది. అక్కడ బ్రాంచ్ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు కూడా హ్యాండ్లూమ్స్ రంగంలోనే ఒక ప్రత్యేకమైన స్థానము, గుర్తింపు హ్యాండ్లూమ్స్కి సంపాదించి పెట్టినటువంటి బ్రాండ్ సావిత్రి. ఎస్, సూపర్. చాలా చాలా ఆత్మీయంగాను ఎప్పుడు చాలా పాజిటివ్ గా అనిపిస్తుంది. అసలు మీ ప్రెజెన్స్ శర్వాణి గారు బ్యాక్గ్రౌండ్ అది చెప్పడం మీ సంస్కారం అది. మొత్తం అదే చాలా ఇంపార్టెంట్. అంటే అందరికీ ఒక ప్యాషన్ గా చేసుకుంటాం. తరతరాలుగా ఇదే రంగంలో ఉంటూ క్లాత్ అంటే ఏంటో తెలియాలి ముందర వ్యాపారం చేసేటప్పుడు. సో వీళ్ళకే మగ్గాలు ఉన్నాయి అండ్ మగ్గం మీద నుంచి డైరెక్ట్గా కస్టమర్స్కి అందజేసే ప్రయత్నం అద్భుతంగా ఉంది. ప్రయత్నం కాదు, సక్సెస్ అయ్యారు కూడా. అందుకనే ఇవాళ కుకట్పల్లిలో ఇంకొక మూడో బ్రాంచ్ ప్రారంభం చేయడం జరిగింది. దానికి నన్ను ఆహ్వానించినందుకు, అంటే ఇది సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేసినందువల్ల వచ్చినటువంటి అడ్వాంటేజ్ అనమాట. బేసిక్గా సెకండ్ బ్రాంచ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది అని చెప్పడానికి నన్ను మళ్ళీ పిలవటమే కారణం. సో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎవరొచ్చి ఓపెన్ చేసినా కూడా సావిత్రి హ్యాండ్లూమ్స్ అనేది చాలా సక్సెస్ఫుల్గా రన్ అయ్యేటటువంటి ఒక గొప్ప సంస్థను నిర్మించారు మీరు. సో కాబట్టి నేను రావటం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇవాళ మిమ్మల్ని కలవటం చాలా 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 సంతోషంగా అనిపిస్తుంది. ఇన్ని రోజులైందో చూసి మిమ్మల్ని. అండ్ జయ గారు, ఆఫ్ కోర్స్ జయ గారు అంటే సావిత్రి ఆస్థానం. థ్యాంక్ యూ. రమా మేడం కూడా రమ గారు, ఆఫ్ కోర్స్ ఐ మిస్సింగ్ రమ గారు రైట్ నౌ. మీరు ఆల్రెడీ సావిత్రి శారీని వేర్ చేశారు అండ్ లాస్ట్ టైం కూడా తీసుకున్నట్లున్నారు కదా చాలా శారీస్ కూడా. మీ పర్సనల్ ఫీల్ చెప్పండి ఒక్కసారి. మనకి క్లోదింగ్లో అంటే హ్యాండ్లూమ్స్ అనేవి చాలా ప్రత్యేకమైనవి. అలాగే వీవింగ్ అనేది చాలా కష్టమైనటువంటి పని. ఈవెంట్స్కి, బయట స్టేజ్ ప్రోగ్రామ్స్కి, వీటికి జార్జెట్స్, షిఫాన్స్ ఎంత కట్టుకున్నా కూడా తిరిగి ప్రపంచంలో ఎక్కడ తిరిగినా కూడా మనకి ఇంటికి వచ్చినప్పుడు కలిగే ఫీలింగ్ ఎలాంటిదో అలా ఒక హ్యాండ్లూమ్ శారీ కట్టుకుంటే వచ్చే ఫీలింగ్ అలాంటిది. కాబట్టి ఇక్కడే మీకు ఎన్ని మగ్గాలు ఉన్నాయండి? అంటే నా సొంత మగ్గాలు ఒక 100 మగ్గాలు ఉంటాయి. 100 మగ్గాలు ఉన్నాయి. ఒక చిన్న మాస్టర్ అంటే ఒక 10 మగ్గాలు ఉన్న వాళ్ళతో నేను టైఅప్ అయ్యి నా డిజైన్స్ రా మెటీరియల్ ఇస్తూ నేర్పిస్తాను. అలా ఒక 500 మగ్గుల దాకా. 500 మగ్గాలు. సో 500 మగ్గాలు ఉన్నటువంటి సావిత్రి హ్యాండ్లూమ్స్ నెంబర్ 1 కాకుండా ఎలా ఉంటుంది? డెఫినెట్గా అండి. ప్రత్యేకత ఏంటి అంటే వారికి పూర్తిగా అవగాహన ఉంది. ఏ డిజైన్స్ ఇస్తున్నారు, అసలు కలర్ కాంబినేషన్స్ అనేవి ఈ స్టోర్లో నాకు చాలా ఇష్టమైనటువంటి. నేను లాస్ట్ టైం కట్టుకున్న ఎల్లో అండ్ పింక్ ఎంత స్ట్రైకింగ్గా ఉందంటే అది ఎంతమంది అడిగారు ఇది ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని చెప్పి. ఈ రోజు కూడా సేమ్ కలర్ కాంబినేషన్ దాదాపు 2 years నుండి, అంటే మీ ఆ ప్రారంభోత్సవానికి మీరు వచ్చినప్పుడు కట్టుకున్న సారీ 5 మగ్గాలు కంటిన్యూషన్ నేసే వాళ్ళకి విసుగు కలర్ మార్చమని మీరు నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నాకు రాయల్టీ కావాలి ఇప్పుడు. తప్పనిసరిగా మా స్టోరే మీది. నెక్స్ట్ ఈ సారీ కూడా అలానే అవ్వాలేమో. ఏం సునీత గారు? ఇక్కడ ప్రతి చీర ఒక ప్రత్యేకమైనది. ఓపెనింగ్కి పిలిచారు కాబట్టి వచ్చి ఏదో అతిశయోక్తులు మాట్లాడి వెళ్ళే మెంటాలిటీ, నేచర్ నాది కాదు. మీ అందరికీ తెలుసు. బాగుంటే బాగుందని చెప్తాను, బాగాలేకపోతే కామ్గా ఉంటాను. కాబట్టి నేను చెప్తున్నాను అంటే అర్థం చేసుకోవచ్చు దట్ ఐ లవ్ దిస్ స్టోర్ సో మచ్. ఇక్కడ ఉన్నటువంటి కలెక్షన్
ఇదేంటిది పొందూరు కదా, పొందూరు ఖాదీలో జామ్దాని. ఖాదీలో జామ్దాని ఆల్ ఓవర్ వర్క్ చేయించడం అనేది ఆ, ఇప్పుడు ఘంటసాల మాస్టర్ గారి శివశంకరి ఎంత ప్రత్యేకమైనదో, వావ్. బాలు గారి నీలాలు గారిన ఎంత ప్రత్యేకమైనదో, సుశీల గారి అలిగిన వేళని చూడాలి, జానకమ్మది సిరిమల్లె పువ్వ, ఈ చీరలు కూడా అలాంటివి. వావ్. ఎక్స్ట్రాడినరీ, సూపర్. దట్ ఈస్ మై ఫీలింగ్. సో థ్యాంక్ యూ అండి మరోసారి నన్ను ఆహ్వానించినందుకు. థ్యాంక్ యూ. సో స్వీట్. అండ్ ఈ బ్రాంచ్ కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి వ్యాపారం ఎంతగా అభివృద్ధి చెందిందో దీనికి 10 అభివృద్ధి చెంది మరిన్ని మంచి బ్రాంచెస్ పెట్టి ఆల్ ఓవర్ ఇండియా స్ప్రెడ్ అయ్యి చాలా సక్సెస్ఫుల్ బ్రాండ్ నేమ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్గా అండి, డెఫినెట్గా. మీ మాటని మేము ఎంత స్వీట్గా విన్నామో ఒక్క చిన్న పాటతో ప్లీజ్. అది అందరు కోరుకుంటున్నారు. అడిగారు ప్రభాస్ కి నువ్వు పాడిన పాటలు ఏంటి అని అడిగారు. కాదు, అడిగితే నేను చెప్పిన పాటలు గుమ్మం బయట వదిలేసి వచ్చావు అనమాట. కొంచెం ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ పాడాను ఆఫ్ కోర్స్. కాకపోతే ఏంటంటే సందర్భానుసారం ఉండాలి కాబట్టి. పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేలు, పచ్చని మెడపై వెచ్చగా రాసెను చిలిపి రహస్యాలు, నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు, ఇద్దరి తలపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు, అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన, కలలకు దొరకని కలగల జంటని 10 మంది చూడండి, తళతళ మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షితలేయండి, చందామామ చందామామ కిందికి చూడమ్మా. పాడచ్చు మీరు కూడా. నేల మీది నెల రాజును చూసి నివ్వెరబోవమ్మా, వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా, మా అన్నుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా. వావ్. అందరికీ నమస్కారం. ఈరోజు రమారావి గారు సావిత్రి హ్యాండ్లూమ్స్ కుకట్పల్లి బ్రాంచ్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ రమారావి ఆంటీ. మీరెప్పుడు మాకు ఒక ఫ్యామిలీ మెంబర్ లానే మమ్మల్ని ఎప్పుడు ట్రీట్ చేస్తూ వచ్చారు. అండ్ మామయ్య గారు కష్టాన్ని గుర్తించి ఒక ఫ్యామిలీ మెంబర్ లానే ఎప్పుడు సపోర్ట్ చేస్తూ వచ్చారు. అది మాకు చాలా సంతోషం. అండ్ నెక్స్ట్ జనరేషన్గా మాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి దాన్ని అదే పేస్లో తీసుకెళ్లాలన్నదే మా ముఖ్య ఉద్దేశం. చాలా ప్రైడ్గా ఉంది, ఎందుకంటే రమారావి ఆంటీ ఏ ఎకేషన్లో ఎక్కడ కనపడినా, వీడియోస్లో కనపడినా మా సావిత్రి హ్యాండ్లూమ్ శారీస్నే వేర్ చేస్తారు అండ్ వాటిని ఫ్లాంట్ చేస్తారు. అండ్ దానికంటే గొప్ప విషయం ఏం లేదు, ఎందుకంటే ఆంటీ చెప్పే ప్రతి మాట ఒక ట్రస్ట్తో కూడింది. అలాంటి ట్రస్ట్ మా సావిత్రి హ్యాండ్లూమ్స్ మీద ఆంటీ చూపిస్తున్నందుకు మాకు చాలా హ్యాపీ. ఏదో వీడియో కోసం అని కాకుండా చాలాసార్లు మా షాప్కి వచ్చారు, విచ్చేశారు, చక్కగా కూర్చొని ఒక ఫ్యామిలీ మెంబర్లా కూర్చొని శారీస్ పర్చేస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈరోజు స్పెషల్ ఒకేషన్ కింద ఆంటీ వచ్చినందుకు మాకు చాలా హ్యాపీ. థ్యాంక్ యూ ఆంటీ. అండ్ జయాక్క మాకు ఎప్పటి నుండో తెలుసు. మా మావయ్య గారు ఇది స్టార్ట్ చేసిన దగ్గర నుండి మేము వర్క్ చేస్తూనే ఉన్నాము జయాక్కతో. షీఈ్ జస్ట్ లైక్ అ ఫ్యామిలీ మెంబర్. చాలా సపోర్ట్ చేస్తారు. అంటే వీవింగ్ని సపోర్ట్ చేయడం అనేది కొంతమంది చేయగలరు, అలాంటిది ఒక ఏదో బ్రాండ్కి ఏదో చేసామని కాకుండా మనస్ఫూర్తిగా చేశారు జయాక్క. థ్యాంక్ యూ సో మచ్ జయాక్క. మీతో ఇలాంటి వీడియోస్ కానీ ఇలాంటి ఎపిసోడ్స్ మీతో ఈ జర్నీ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ మన దగ్గర ప్యూర్ హ్యాండ్లూమ్స్ దొరుకుతాయి, అది మీకు తెలిసిన విషయమే. అండ్ ఓన్ మగ్గాలు వీవింగ్ మావయ్య గారు పర్టికులర్గా కొన్ని శారీస్ డిజైన్ చేసి క్యూరేట్ చేసి అఫోర్డబుల్ ప్రైసెస్కి మీ అందరికీ అందజేయడం జరుగుతోంది. వీడియోలో కనిపించే ప్రతి చీరను కూడా మీరు వెబ్సైట్ రూపంలో చూడొచ్చు. www.savitri.com.
మీరు టైప్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, మీరు ఇకపై దానిలో షాపింగ్ చేయొచ్చు హ్యాపీగా. అండ్ ప్యూర్ క్వాలిటీ, ప్యూర్ హ్యాండ్లూమ్సే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి డ్యామేజ్ పీస్ లేకుండా హ్యాపీగా మీ ఇంటికి చేరుతోంది సేఫ్గా. అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది, మీరు అది కూడా ఆప్ట్ చేయొచ్చు. అండ్ ఇలాగా మొన్న విజయవాడలో జరిగిన దానికి కూడా రమారావి ఆంటీ రావడం జరిగింది, మమ్మల్ని బ్లెస్ చేయడం జరిగింది. సో it feels so complete that all the legends coming and shopping with us feels so special. Thank you so much auntie, thank you. And thank you so much iDream Media. మీ ద్వారా సావిత్రి హ్యాండ్లూమ్స్ ఇంకా అభివృద్ధి చెందాలని, ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ. సో అంటే మీకు ఎట్లా అనిపిస్తోంది, సావిత్రిలో భాగం అయిపోయారు, సావిత్రి ఫ్యామిలీలో రమ్మగారు కూడా ఒకరు. ఏదైనా ఒక బట్టల షాపు అనగానే రకరకాలు ఉంటాయి కదా, ఈ రకరకాల వాటిలలో మీరు హ్యాండ్లూమ్కి వేసే పెద్దపీట నాకు చాలా ఇష్టం. ఇప్పుడు హ్యాండ్లూమ్ అనగానే కొంతమంది నేత పని వాళ్ళు, పైగా ప్రత్యేకంగా ఈ ఊరు ఆ ఊరు అని కాకుండా అన్ని ఊళ్ళ నుంచి ప్రతి చోట చేసేటువంటి హ్యాండ్లూమ్ వస్త్రాలని ఒక చోటకి తీసుకురావటం, అది కూడా కొంచెం మంచి రీజనబుల్ బడ్జెట్లో. సామాన్యులకు కూడా మామూలుగా కాటను ఎలా అయిందంటే అందని మాని పండులాగా అయింది, ఖరీదైపోయింది. కానీ అంత ఖరీదుగా కాకుండా కొంచెం అందుబాటు ధరల్లో ఉండటం వల్ల వీరు ఎక్కువగా ప్రజలకి బాగా చేరువయ్యారని నేను అనుకుంటున్నాను. ఎవరైనా సరే ఈ కాటన్ వస్త్రాన్ని కొంచెం అందుబాటు ధరలో అందిస్తేనే నేతన్నలకు పని దొరుకుతుంది. అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలని ప్రతిబింబించేటువంటి ఈ నేత పని ప్రపంచంలోకి ఎక్కువగా వెళ్తుంది. సూపర్. మనం ఇది ఖరీదు అని వెనక్కి తీసామనుకోండి, వస్త్రం ముందుకు రాదు, దానివల్ల నేత పని వాళ్ళకి కూడా పని తగ్గిపోతుంది. సావిత్రి వారి దగ్గర ప్రసాద్ గారు చాలా ఇంట్రెస్టెడ్గా ఈ కాటన్ హ్యాండ్లూమ్ ఇది కావాలి అని ప్రత్యేకంగా చేయటం వల్ల వీరు హైదరాబాద్లో చాలా ప్రఖ్యాతి పొందారు. మరింతగా ఎక్కువ చోట్ల, అంటే చాలా చోట్ల ప్రచారాన్ని కూడా పొందటానికి అవకాశం కూడా లభించింది. మామూలుగా మనం పొందూరు ఖాదీ అంటే అసలు పంచకొనడానికి భయం వేసేది ఇది వరకు, అలాంటిది అందరూ పొందూరు కాటన్ శారీస్ కట్టుకోగలుగుతున్నారు. అంటే అందుబాటు ధరల్లోకి వచ్చినాయి కదా, ఇప్పుడు ఆ మాత్రం ఖరీదు అందరం పెడుతూనే ఉన్నాం. కాబట్టి మరింతగా ప్రజలకి అందుబాటు ధరల్లోనే మా వస్త్రాలని అందజేస్తూ మీరు ఇలాంటి ఎన్నో షాపులు పెట్టుకోవాలని, అంటే ఇలా ముందుకెళ్ళాలని, ప్రతి చోట నా అడుగు తప్పకుండా అందులో ఉండాలని కోరుకుంటున్నాను. రమగారికి కానీ నాకు కానీ ఇదేదో ఒక ఓపెనింగ్కి వచ్చాము, మేమేదో వేరే ఒక అకేషన్కి వచ్చాము అనిపించట్లేదండి. మా ఇంట్లో మా ఫ్యామిలీ ఫంక్షన్గా అనిపిస్తూ ఉంది. మా సావిత్రి ఫ్యామిలీలో మీరు ఒక మెంబర్ అయిపోయారమ్మా. చాలా ఆత్మీయంగా మీరు, అంటే నేను నా కష్టానికి తగ్గట్టుగా మీరు కూడా దాన్ని గుర్తించి నలుగురికి అందేట్టుగా మీ మీడియా ద్వారా నాకు తెలియజేస్తున్నారు. మంచి మంచి కస్టమర్స్ మీ ద్వారా మాకు ఏర్పడుతున్నారు. అది నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఇంకొక బాధ్యత పెరిగింది అని నేను అనుకుంటున్నాను. ఈ రోజు వరకు కూడా కస్టమర్స్ రోజు అన్సీజన్ అనేది అనిపించకుండా ప్రతిరోజు వస్తున్నారు. మంచి మంచి కస్టమర్స్, కొత్త కస్టమర్స్ కూడా ఏర్పడ్డారు. చాలా సంతోషంగా ఉంది. నా ఈ జర్నీలో నేను వ్యూవర్స్తో పాటు మంచి కస్టమర్స్ని కూడా మంచి చీర అందించాలనే సదుద్దేశంతో ఇలా బ్రాంచులు పెట్టడము, అంటే ఎన్ని బ్రాంచులు పెట్టడం అనేది గొప్ప కాదు, ప్రతి శారీ కూడా అందుబాటు ధరలో పెట్టాలి, చేనేత కార్మికుడికి ఉపయోగపడాలి, తర్వాత తీసుకున్న కస్టమర్ కూడా సంతోషంగా ఉండాలి. అదే నా మెయిన్ థీమ్. అదేలేండి, క్వాలిటీ ఎప్పుడు కూడా ప్రజలకి అర్థమవుతుంది కదా. క్వాలిటీ రాజీ పడకుండా తయారు చేస్తున్నారు. వన్ ఆఫ్ ది ఎసెట్ ఎవరు అంటే సావిత్రికి రమగారు. మీరే, అసలు అనుమానం ఏం లేదు. నేనే కాదు, మా మిస్సెస్ శార్వాణి, పెద్దబ్బాయి, తర్వాత కోడలు, అందరూ కూడా ఎవరి తగ్గట్టుగా వాళ్ళు ఈ విషయంలో కష్టపడి నా ఏదైతే మంచి క్వాలిటీని అందించడంతో పాటు నన్ను అంటే ఇంకా ఉత్సాహపరుస్తున్నారు. వాళ్ళు కూడా పనిచేస్తుంటే నాకు పాటు నేను కూడా. థ్యాంక్ యూ అమ్మా.